ఖైరతాబాద్ డిగ్రీ కాలేజ్ ఆనిముత్యము, అలాగే మా అందరికి కూడా ఒక పెద్ద దిక్కుగా తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, అటు విద్యా వ్యవస్థలో కూడా ఎప్పుడన్నా ఫోన్ చేస్తే అన్న అనేది అడిగితే బ్రదర్ అని చెప్పి అన్నీ మాకు ఎప్పటికప్పుడు చెప్తూ ముందుకు తీసుకెళ్ళిన మా రాజేంద్ర అన్న గారికి ఈ రిటైర్మెంట్ అవుతున్నందుకు నిజంగా వ్యక్తిగతంగా నేనైతే చాలా బాధపడుతున్నాను. ఈ తమ్ముడు హైదరాబాద్ జిల్లా ఉద్యోగుల పక్షాన, అలాగే ఈరోజు కూడా ఒక పవిత్రమైన దినము 29 గతంలో 2009లో మనం పోరాటం చేసిన రోజుల్లో అన్న బిఫోరే రిటైర్డ్ అవుతుందంటే నిజంగా అదొక బాధ అనిపిస్తుంది. ప్రభుత్వాలు ఏమైనా వచ్చి పోతూనే ఉంటాయి, కానీ మన వ్యవస్థ మీరు చెప్పిన పాఠాలు అవి పుస్తక రూపంలో కావచ్చు, అటు రాజకీయ నాయకులకు కావచ్చు, అందరికీ కూడా ఉపయోగపడుతుంది. మా రాజేంద్ర రిటైర్డ్ అవుతున్నట్టు నిజంగా మరొకసారి, ఎందుకంటే నాకు విద్యాసాగర్ ఇక్కడికి మెదక్ నుంచి ఇక్కడికి వచ్చినాక ఇంకా బాగా అటాచ్మెంట్ అయింది. ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ఇక్కడ వచ్చినప్పుడల్లా అన్న మర్యాదలు, నిజంగా తెలంగాణ మర్యాదలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాలి. అందరికి ఖచ్చితంగా షుగర్ అయితే బాగా వస్తుంది, అట్లా పెడతాడు అన్న. తిండికి కాంప్రమైజ్ కాడు, మాకట్నే పెడతాడు. ఆయన తింటుండే కానీ ఆయన ఇప్పుడు మా వదినమ్మ కంట్రోల్ చేసింది కాబట్టి ఎందుకని చెప్పి తినలేదేమో, కానీ మాకు మాత్రము తలకాయ కూర, బోటి, బేజా అన్ని రకాలు పెట్టాడు. మా విజయసాగర్ కూడా అన్నే ఉన్నాడు. అంత అభిమానము, ప్రేమతో ఉన్నాడు. కావున నీ ఆలోచన ఎందుకంటే మనం బడుగు బలహీన వర్గాలకి వచ్చినాం కాబట్టి ఈ వ్యవస్థలో ఇప్పుడు జరుగుతున్న మూమెంట్ కూడా బడుగులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఒక రాజకీయ శక్తిగా ఎదిగి నీ నాలెడ్జ్ని అంతా కూడా ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసిన సర్వీస్ని ఖచ్చితంగా రాజకీయ క్రమంలో ముందుకు పోవాలని చెప్పి మా వదినమ్మ గారి పర్మిషన్ తీసుకొని, ఎందుకంటే వదినమ్మ గారు టీచర్ కాబట్టి ఆమె బెత్తం పట్టుకొని ఎట్లా చెప్తే అట్లా ఇని బహుజనులకు ఒక నిర్దేశించాలని చెప్పి, ఎందుకంటే పెద్ద సామాజిక వర్గం అన్న సామాజిక వర్గము ఈ తెలంగాణ సమాజంలో పెద్ద సామాజిక వర్గం. దాన్ని ఎవరు అన్నా కాదన్నా కూడా ఆ సామాజిక వర్గంలో లీడర్స్ చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి మీరు లీడర్గా ఎమర్జ్ అయ్యి ఎదిగి ఒక ఎమ్మెల్సీఓ, ఎమ్మెల్యేనో, ఒక ఎంపీఓ కావాలని చెప్పి నేను మనసా వాచా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వదినమ్మ గారు మీరైతే పర్మిషన్ ఇవ్వాలి, ఎందుకంటే అన్నకున్న నాలెడ్జ్ని 10 మందికి పంచే విధంగా చేయాలి. ఒక నెల రోజులు కావాల్సి మీరు గుళ్ళు గోపురాలు, ఎందుకంటే పూజలు బాగా చేస్తారు కాబట్టి అవన్నీ చేసి వచ్చినాక మాత్రం ఇప్పుడు రాబోయే రోజులు మార్చి వరకు పెద్ద రాజకీయ మార్పులు జరుగుతాయి. కాబట్టి ఆ మార్పుల్లో మా అన్న కూడా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను.